అంతే రైట్ చేయాలండి అంతే. ఓకే రైట్. ఆ విధంగా చేయాలన్నమాట. కంగారు పడకూడదు. మనం కంగారు పడితే కారు కంగారు పడుతుంది, మనం కూల్గా ఉంటే కారు కూల్గా ఉంటుంది. ఓకే చూడండి, ఏదో టాటర్ వస్తుంది, ఆ టాటర్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, లెఫ్ట్గా ఉండండి. ఓకే ఇది ఓకే. మనం అంత గ్యాప్ ఉంటే వచ్చే వెహికల్ వెళ్ళే వెహికల్కి మనకు రోడ్డు అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అందరికీ ఫ్రెండ్స్, మన దగ్గరికి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎల్ఐ గారు వచ్చారు, వెంకటరమణ గారు. ఈరోజు అంత అంటే డ్రైవింగ్ నేర్చుకుందామని ఎక్కడెక్కడ అడిగారు. నా అడ్రస్ తెలిసిందన్నమాట. తెలిసిన ఎక్కడికి వచ్చారు, డ్రైవింగ్లో జాయిన్ అవుదాం, డ్రైవింగ్ నేర్చుకుందామని పరిచయం చేస్తాను, మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎల్ఐగా వర్క్ చేస్తున్నాను చింతలపూడిలో. అయితే మాది నేటివ్ వచ్చి ఏలూరు అయినప్పటికీ ఎప్పటి నుంచో కారు నేర్చుకోవాలనేటువంటి ఆశతో మరి చింతలపూడి వచ్చిన తర్వాత ఎవరు నేర్పిస్తారు ఏంటి అని చాలా ప్రయత్నం చేసినప్పుడు మరి యోహాన్ గారు బాగా నేర్పిస్తారని చాలామంది చెప్పారు. అయితే తమ్ముడిని కలిసి మరి ఈరోజు జాయిన్ అవ్వటం జరిగింది. మరి ఇవన్నీ గేర్ల గురించి, ఈ క్లచ్, వీటి గురించి చాలా వివరంగా చెప్తున్నారు. ఇది ఫస్ట్ రోజునే నాకు కారు అప్పచెప్పారు, స్టీరింగ్. మరి చాలా సంతోషంగా ఉంది, చాలా చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తమ్ముడిని అప్రోచ్ అయ్యి చక్కగా నేర్చుకోవాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు కావాల్సిన వీడియోలు ఇవ్వండి. చూడండి. ఓకే ఎక్స్ట్రా మీద క్లచ్ మీద కాల్ పెట్టండి, పాదం కింద మేము ఓపెన్. ఓకే బ్రేక్ మేకర్ అండి, అది బ్రేకు, అది ఎక్స్ట్రా. వెళ్ళండి మళ్ళీ బ్రేక్ మేకర్ అండి, ఆ బ్రేకు ఎక్స్ట్రా సర్వీస్ చేయండి. కుడి కాలే సర్వీస్ చేయాలి, అలాగా సర్వీస్ చేయండి. మళ్ళీ బ్రేకు ఎక్స్ట్రా, మళ్ళీ క్లచ్ నొక్కండి. గేర్ మార్చినప్పుడు అంత ఫుల్గా క్లచ్ నొక్కాలి, మళ్ళీ రిలీజ్ చేయండి. మళ్ళీ అలాగా మళ్ళీ క్లచ్ కింద డౌన్ చేయండి. గేర్ మార్చాలంటే అంత కిందకి వెళ్ళాలి, మళ్ళీ రిలీజ్ చేయాలంటే పైకి స్లోగా రిలీజ్ చేయాలి, మళ్ళీ పైకి రిలీజ్ చేయండి. బ్రేక్ మేకర్ అండి, ఎక్స్ట్రా మేకర్ వెళ్ళండి, మళ్ళీ బ్రేక్. ఓకే ఇప్పుడు గేర్ గురించి అయింది కదండి. ఇప్పుడు మనం గేర్ అడుగు గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గేర్ క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేయండి, లెఫ్ట్కి చేయి అలా పెట్టి ఫస్ట్ గేర్. మళ్ళీ ఒక స్టెప్ న్యూట్రల్ చేయండి, న్యూట్రల్ అది. మళ్ళీ సెకండ్ గేర్ అండి, లెఫ్ట్కి తీసుకొని లెఫ్ట్ సెకండ్ గేర్, మళ్ళీ న్యూట్రల్ చేయండి. మళ్ళీ థర్డ్ గేర్ అండి పైకి, ఆ థర్డ్ గేర్. మళ్ళీ క్లచ్ నొక్కి న్యూట్రల్ చేయండి, ఇది న్యూట్రల్. మళ్ళీ ఫోర్త్ గేర్ కిందకి అండి, అదే ఫోర్త్ గేర్ అన్నమాట. మళ్ళీ న్యూట్రల్ చేయండి, రివర్స్ గేర్, లెఫ్ట్కి వెళ్ళి అటు వెళ్ళిపోయి కిందకి రివర్స్ అనమాట. ఆ విధంగా చేయొచ్చు. ఓకే ఇప్పుడు మనం ఎక్స్టేటర్ గురించి, బ్రేకు, క్లచ్ గురించి తెలుసుకున్నాం, గేర్ గురించి కూడా తెలుసుకున్నాం. ఓకే సీట్ బెల్ట్ పెట్టాలి, సీట్ బెల్ట్ పెట్టండి. సీట్ బెల్ట్ పెట్టేసి ఇక్కడ ఉంటుంది చూడండి, అది లాగండి. ఇది కొంచెం గోడ పైకి రావాలి, గోడ పైకి నుంచి రావాలి. ఓకే ఇప్పుడు పెట్టండి లోపల. ఓకే సీట్ కూడా బెల్ట్ కూడా మీకు సీట్ కంఫర్టబుల్ ఉంది కదా, సీట్ కంఫర్టబుల్గా ఉంది. ఓకే తాళం స్టెప్ ఆన్ చేయండి, ఆన్ చేశారు కదా. క్లచ్ నొక్కండి, ఇప్పుడు తాళం తిప్పండి. ఓకే తిప్పారు కదా. ఫస్ట్ గేర్ వేయండి, ఫస్ట్ గేర్ వేసారు కదా, ఫస్ట్ గేర్ వేసారు. ఓకే గేర్ అడ్మిట్ చేయి తీసేయండి. ఆఫ్ క్లచ్ స్లోగా లేపుతూ కొద్దిగా రేజ్ ఇవ్వండి. ఆఫ్ క్లచ్ కుడికలు రేజ్ ఇవ్వండి, అది ఇంజిన్ ఆగిపోతుంది. ఓకే వెరీ గుడ్. ఓకే ఈ విధంగా వెళ్ళొచ్చు మొదటి రోజు. ఓకే సేమ్ అంతే. ఓకే స్ట్రైట్ ఎలా ఉండండి. ఓకే మరి క్లచ్ నొక్కి సెకండ్ గేర్ వేసేయండి, క్లచ్ నొక్కేసి సెకండ్ నా వైపు రాకండి. ఓకే ఈ విధంగా వెళ్ళొచ్చు. లేపండి, స్లోగా లేపుతూ రేజ్ ఇవ్వండి అంతే. గేర్ పడలేదు, క్లచ్ నొక్కండి, మళ్ళీ సరే క్లచ్ నొక్కండి, లేపండి, స్లోగా లేపుతూ రేజ్ ఇవ్వండి, అది అంతే. రైట్ వెళ్ళొచ్చు, ఈ విధంగా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళండి. ఓకే కొంచెం బ్రేక్ వచ్చేయండి, అది బ్రేక్ అనమాట. మళ్ళీ ఎక్స్ట్రా బ్రేక్ వెళ్ళండి, మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చేయండి, ఎక్స్ట్రా బ్రేక్ వెళ్ళండి. ఓకే ఆ విధంగా మళ్ళీ బ్రేక్ వచ్చేయండి. ఓకే మనం డబల్ రోడ్లో ఉన్నాం. డబల్ రోడ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్కి ఎక్కువ ఉండాలి, ఎంత లెఫ్ట్గా ఉంటే అంత మంచిది అన్నమాట. లెఫ్ట్కి తార్ రోడ్ ఎడ్జ్ ఉంది చూడండి, ఆ ఎడ్జ్కి 1 feet ఉండాలి. వెళ్ళండి రైట్, 1 feet ఉండాలి చూడండి. ఓకే రైట్ వెళ్ళొచ్చు. ఓకే కొంచెం బ్రేక్ వచ్చేయండి. ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్, స్లోగా లేపు కొంచెం రేజ్ ఇవ్వండి అంతే. మళ్ళీ బ్రేక్ వచ్చేయండి అంతే, వెళ్ళొచ్చు రైట్. మళ్ళీ బ్రేక్ వచ్చేసేయండి. ఓకే వెళ్ళండి అంతే. ఓకే ఈ విధంగా ఉండాలి. మనం డబుల్ రోడ్లో ఉన్నప్పుడు రైట్ మిర్రర్ చూసుకోవాలి, లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి. మిర్రర్స్ ద్వారా మనం డ్రైవింగ్ ఆధారపడాలి. ఓకే చూసుకోండి అంతే. ఓకే ఎలా ఉందా మీకు? కంఫర్ట్గా ఉందా? ఫస్ట్ రోజు మీకు 1, 2 గేరు, రేపు కూడా 1, 2 గేరు, 3 రోజు 3వ గేర్ వస్తాను, కొంచెం బ్రేక్ వచ్చేసుకోండి. ఓకే రైట్ వెళ్ళొచ్చు అంతే, వెళ్ళండి రైట్. ఓకే అదే పొజిషన్ అన్నమాట. ఓకే వెళ్ళండి రైట్, మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చేయండి అంతే, వెళ్ళొచ్చు రైట్. ఓకే ఓకే అంతే, మళ్ళీ కొంచెం బ్రేక్ అంతే, వెళ్ళండి రైట్, అలా వెళ్ళొచ్చు రైట్ వెళ్ళండి. ఓకే మళ్ళీ కొంచెం బ్రేక్
అంతే రైట్ వెళ్ళొచ్చు రైట్ అంతే అదే పొజిషన్ అన్నమాట. మళ్ళీ కొంచెం బ్రేక్ అండి అంతే రైట్ చేయాలండి అంతే ఓకే రైట్. ఆ విధంగా చేయాలన్నమాట. కంగారు పడకూడదు. మనం కంగారు పడితే కారు కంగారు పడుతుంది. మనం కూల్గా ఉంటే కారు కూల్గా ఉంటుంది. ఓకే చూడండి ఏదో టాటర్ వస్తుంది. ఆ టాటర్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి లెఫ్ట్గా ఉండండి. ఓకే ఇది ఓకే. మనం అంత గ్యాప్ ఉంటే వచ్చే వెహికల్ వెళ్ళే వెహికల్కి మనకు రోడ్డు అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అంటే క్రాసింగ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చి ఇదే మార్జిన్ అంటే ఇదే అనమాట. ఆ తార్ రోడ్ ఎడ్జ్కి కార్కి ఒక 1 feet ఉంటే చాలు. పక్క నుంచి వెహికల్స్ ట్రాక్టర్ కానీ లారీలు కానీ తర్వాత బస్సులు కానీ వచ్చి వెళ్ళిపోతుంటాయి అనమాట. కొంచెం బ్రేక్ వచ్చేయండి అంతే ఓకే వెళ్ళండి రైట్ ఓకే రైట్ వెళ్ళండి. మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చేయండి రైట్ ఓకే. ఎలా ఉందండి మీకు ఫస్ట్ టైం? ఓకే మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చేయండి అంతే రైట్ వెళ్ళండి రైట్ ఓకే. లెఫ్ట్గా ఉండండి. ఎంత లెఫ్ట్గా ఉంటే అంత మంచిది అన్నమాట మనం. ఓకే రైట్ వెళ్ళండి స్లోగా లేదు కొంచెం రైట్ కొద్ది బ్రేక్ వచ్చేయండి అంతే వెళ్ళండి రైట్ ఓకే రైట్ ఓకే వెళ్ళిపోండి అంతే. ఈ విధంగా మనం డ్రైవ్ చేయాలి. లెఫ్ట్గా ఉండండి కొంచెం బ్రేక్ వచ్చేయండి ఓకే వెళ్ళొచ్చు రైట్ అంతే ఓకే వెళ్ళండి రైట్ ఓకే. హార్న్ కొట్టాలంటే మనం బొటన్ నీళ్ళు తమ్ముని చూడండి. ఆ బొటన్ నీళ్ళు తమ్ముతూ హార్న్ కొట్టాలి. ఇండికేషన్ వేయాలంటే పక్కన రైట్ సైడ్ మీకు ఉంటుంది. పైకి అంటే లెఫ్ట్ రైట్ అంటే కిందకి అన్నమాట. ఆ విధంగా చేయాలి. వెళ్ళండి రైట్ వెళ్ళొచ్చు రైట్ వెళ్ళండి కొంచెం బ్రేక్ వచ్చేయండి వెళ్ళొచ్చు రైట్ అంతే అదే పొజిషన్ అన్నమాట. అంతే ఓకే ఓకే మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చేయండి అంతే రైట్ వెళ్ళొచ్చు ఓకే రైట్ అంతే వెళ్ళండి రైట్ మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చేయండి అంతే రైట్ ఓకే. లెఫ్ట్గా ఉండాలి. ఎంత లెఫ్ట్గా ఉంటే అంత మనం మంచిది అన్నమాట. ఓకే చూడండి ఓకే రైట్. మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు బాడీ అంతా సహకరించాలి. కింద కాళ్ళు బ్రేకు ఎక్సెట్రా క్లచ్ చూసుకోవాలి. ఆపరేటింగ్ కింద చేతులతో స్టీరింగ్ కంట్రోల్ చూడాలి. చూపు పని చేస్తుండాలి. మైండ్ పని చేస్తుండాలి. బాడీ అంతా మనం డ్రైవింగ్కి సహకరించాలి అంతే అండి రైట్ ఓకే. కొంచెం లెఫ్ట్గా ఉండండి ఓకే అంతే. ఇప్పుడు లెఫ్ట్కి వచ్చేయండి. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చిన ఇండికేషన్ వేసుకోవాలి. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళి ఇండికేషన్ వేసుకోవాలి చూసుకోండి అంతే రైట్ చేయాలండి ఓకే. కొంచెం బ్రేక్ వచ్చేయండి అంతే రైట్ ఓకే ఓకే రైట్ అంతే వెళ్ళండి అంతే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. కొంచెం బ్రేక్ వచ్చేయండి ఓకే వెళ్ళొచ్చు రైట్ అంతే రైట్ ఓకే వెళ్ళండి అంతే. అక్కడ లెఫ్ట్గా స్పేస్ ఉంటుంది. ఇండికేషన్ ఏంటి లెఫ్ట్కి ఓకే వెళ్ళండి పర్లేదు వెళ్ళొచ్చు రైట్ రైట్ ఇటు పక్క ఉండండి అంతే రైట్ ఓకే. క్లచ్ డౌన్ చేసేయండి బ్రేక్ కొట్టండి ఓకే. 1 gear పెట్టండి. 1 gear పెట్టి